చెన్నూరు ఎమ్మెల్యే మిత్రులు వెగ్ గారు, వేదికపైనటువంటి గౌరవనీయులు మన యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అలాగే మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, ఇంకా అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే కుటుంబ సభ్యులు, వేదికపైనటువంటి పెద్దలందరికీ, ముందు భాగాన్నటువంటి అభిమానులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ నా వైపు నుంచి హృదయపూర్వక నమస్కారాలు, అభినందన తెలియపరుస్తూ ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. 95వ జయంతి ఉత్సవాలకు నన్ను ఆహ్వానించడం చాలా గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే ఈ వెంకటస్వామి గారి కుటుంబంతో నాకు చాలా అనుబంధం, సంబంధం ఉన్నది. వెంకటస్వామి గారు చిన్నప్పుడే ఒక దళిత కుటుంబంలో పుట్టి అనేక ఇబ్బందులు పడుతూ చదవడానికి కూడా అస్తకష్టాలు పడి ఆయన కాంగ్రెస్లో చేరి మరి ఐఎన్టీసీ నాయకుడిగా హైదరాబాద్లో అడుగుపెట్టి 1950 ప్రాంతాల్లో అనేక బడుగు బలహీన వర్గాల, పేద వర్గాలకి గుడిసెలేయించి అనేక పోరాటాలు చేయడం ఒకవైపున జరుగుతూ ఉంటే, కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అప్పుడు ఏఐటీసీ, ఈ రకంగా అప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలే రెండే, ఏ పార్టీలు ఉండేటి కావు. అటువంటి దశలో ఓవైపున వెంకటస్వామి గారు కార్మిక నాయకుడిగా అనేక పరిశ్రమల్లో సంఘాలు పెట్టి మరి కార్మికుల పక్షాన నిలబడి అనేక హక్కులు సాధించడంలో దిట్టగా పేరు ప్రఖ్యాతిగాంచాడు. ఇంకోవైపున కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మగ్దుమ్ మోయినుద్దీన్, అలాగే మరి ఇప్పుడు రాజ్ బహదూర్ గౌడ్, కేఎల్ మహేంద్ర, సత్యనారాయణ రెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి ప్రతి పరిశ్రమలో ఏఐటీసీ ఉంటుంది, ఐఎన్టీసీ ఉంటుంది, సంఘాలు ఉంటాయి. అక్కడ కార్మికుల మధ్య స్ట్రగుల్స్ ఉంటాయి, కొట్లాట్లు ఉంటాయి, హక్కుల కొరకు పోరాడుతూ ఉంటారు. సంఘాల మధ్య కూడా పోరు ఉంటుంది. ఏదేమైనా అక్కడ పోరు ఎంత ఉన్నా వీళ్ళు మాత్రం వెంకటస్వామి గారు, ఐఎన్టీసీ, ఏఐటీసీ నాయకులు మాత్రం వచ్చి వాళ్ళకి మనిషి సాయంత్రం అయిందంటే ఇరాన్ హోటల్లో ఛాయ్ తాగడానికి కూర్చున్నామని చెప్పి వెంకటస్వామి గారు అనేక సందర్భాల్లో నాతో చెప్పాడు. అంటే ఆనాటి విలువలు, ఆనాటి కట్టుబాట్లు, ఆనాటి అంకిత భావం, ఆనాటి సేవా భావం ఎలా ఉందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అయితే చాలామంది గడ్డం వెంకటస్వామి గారు నా దృష్టిలో, ప్రజల దృష్టిలో, అందరి దృష్టిలో కూడా గుడిసెల వెంకటస్వామి గారే, కానీ ఆయన పేరు ప్రతీక్షలు వచ్చాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. ఆయనను నేను ఎరిగిన విషయం చెప్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నేను నిజంగా అనేక ఆటుపోట్ల మధ్యలో కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటూ నాకు అనేక ఇబ్బందులు వచ్చినా తట్టుకుని నిలబడితే 2004లో నాకు అలయన్స్ సీట్ వచ్చింది ఢిల్లీ నుంచి. కానీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న బొమ్మ వెంకటేశ్వరరావు ఆయన నిలబడ్డాడు, ఆయన ఇండిపెండెంట్ నిలబడ్డాడు. అప్పుడు ఏం చేయాలా, ఈయన ఎంపీగా అభ్యర్థి. అప్పుడు ఏం చేసినాడంటే, నేను పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా, నేను ఏదేమైనా చాడ వెంకటరెడ్డి గెలుపంటే కాంగ్రెస్ గెలుపు, నా గెలుపు అన్నట్టు నిలబడ్డాడు వెంకటస్వామి గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నాను. మాటకు కట్టుబడి ఉన్నాడు, వచ్చినాడు కాన్స్టిట్యున్సీలో. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు చేయకున్నా, మరి శ్రేయోభిలాషులు అభిమానులందరూ చేసినా, వెంకటస్వామి గారు వచ్చిన తర్వాత ఒక ట్రెండ్, ఒక మార్పు మారింది. నేను ఎమ్మెల్యే గెలవడంలో ఆయన మరి వెంకటస్వామి గారి పాత్ర ప్రధానంగా ఉందని చెప్పి నేను గర్వంగా తెలియపరుస్తా ఉన్నాను, సగర్వంగా తెలియపరుస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన ఒక మాటకు కట్టుబడినాడు, ఒక విలువలకు కట్టుబడినాడు. అయితే ఆ సందర్భంగా నేను ఎమ్మెల్యేగా, ఆయన ఎంపీగా 5 సంవత్సరాలు పనిచేసినప్పుడు ఒక సందర్భంలో కొంచెం తేడా వస్తే నిర్మోహమాటంగా చెప్పాడు, వెంకటరెడ్డి గారు నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఇలాంటి తప్పులు చేయకూడదు, తాత్కాలికంగా ప్రయోజనం వద్దు, శాశ్వత ప్రయోజనాలు కావాలని చెప్పి నిర్మోహమాట చెప్పడంతో నేను సవరించుకున్నాను. ఆ తర్వాత ఎప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ లేకుంటే ఆ పార్టీ వెంకటరెడ్డి అని చెప్పి చూడకుండా అడుగడుగున అన్ని రకాలు కూడా అండదండలు అందించడంలో ప్రధాన పాత్ర పోషించారు. అంతేకాకుండా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆయన మరి 1969 ఆ ప్రాంతం నుంచి కూడా మొదటి నుంచి కూడా తెలంగాణ వాదిగా నిలబడ్డాడు. 2004లో నేను అసెంబ్లీ ఇచ్చిన ప్రశ్నలు, మరి అప్పుడు రోషయ్య గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉంటే ఆయన 40 నిమిషాలు మరి ముచ్చెమటలు పుట్టినటువంటి పరిస్థితులు. అది రాజశేఖర రెడ్డి గారు అదే అన్నాడు, ఏమైనా ముచ్చెమటలు పుట్టించినామని. వెంకటస్వామి గారు తర్వాత మెచ్చుకొని, చాలా వెంకటరెడ్డి గారు నువ్వు బాగా స్టడీ చేసి మా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమకి ఎంతెంత ఆదాయం వస్తుంది బాగా అడిగినావు అని చెప్పి గట్టిగా ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పారు, వెంకటస్వామి గారు చెప్పారు, చాలా మంది చెప్పారు. ఇప్పుడు మన ప్రొఫెసర్ కోదండరామ్ గారు మన మధ్యలో ఉన్నాడు జేఏసీ చైర్మన్గా. కాబట్టి అప్పుడు ఆ రకంగా తెలంగాణ వాదాన్ని కాంగ్రెస్ ఉండి కూడా ఆయన నిజంగా
గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉండి, టెక్స్టైల్ శాఖ మంత్రిగా ఉండి, ఇందాక చాలా మంది చెప్తా ఉన్నారు సింగరేణి కాలరీస్ ఇవాళ ఉన్నది అంటే మరి అప్పుడు ఏఐటీసీ ఐఎన్టీసీ విడివిడిగా వెంకట్రావు గారు కూడా ఉన్నారు, సీనియర్ ఐఎన్టీసీ నాయకుడు ఉన్నా, అప్పుడు ఏదేమైనా కూడా పోటీ ఏదున్నా సేవ్ సింగరేణి అనే దానిలో వెంకటస్వామి గారు ఢిల్లీలో ఉండి ఇక్కడ ఏఐటీసీకి పేరెత్తది లేకుంటే ఐఎన్టీసీ పేరెత్తది కాదు, ఏదైనా నా తెలంగాణ గడ్డ మీద సింగరేణి సంస్థ గట్టిగా నిలబడాలని కొట్లాడింది, పోట్లాడింది, కేంద్రంలో ఒత్తిడి పెంచింది, ఇక్కడ అన్ని రకాల సహకరించింది. ఇలా సింగరేణిలో నిజంగానే పెన్షన్ స్కీమ్ వచ్చిందంటే అది బికాస్ ఆఫ్ అది కార్మిక శాఖ మంత్రిగా ఉండి వెంకటస్వామి గారి పుణ్యమే ఇలా సింగరేణి కాలనీస్ లో ఇలా పెన్షన్ వచ్చిందని చెప్పి కూడా చెప్పదలుచుకున్నాను. ఇట్లా చాలా చాలా ఆయన చేసినటువంటి మరి మరి పనులు లేదా అధికారంలో ఉన్నా అధికారం లేకున్నా ప్రజల మనిషిగా ముద్ర వేసుకున్నాడు. సరే నేను కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా చెప్పడం కాదు కానీ వాస్తవాలు చెప్పడం ధర్మం, మానవత్వం కూడా. అందుకే నేను చెప్పదలుచుందంటే ఆయన ఆ రకంగా విలువలకు కొరకు బతికాడు. తర్వాత ఆయన కుటుంబం కూడా వీళ్ళు కూడా చాలా తెలివిగా వినోద్ కానీ వివేక్ కానీ ఇప్పుడు గడ్డ వంశకృష్ణ కానీ ముగ్గురు కూడా మంచిగా అందరితో కలిసిమెలిసి ఉంటూ మరి ఈ రకంగా ఇప్పుడు ముచ్చటగా 3 పదవులు వాళ్ళ కుటుంబంలో వచ్చినాయంటే మరి అందరూ కూడా మరి వెంకటస్వామి గారి ఆశీస్సులే వాళ్ళకు ఉన్నాయి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ వెంకటస్వామి గారి విగ్రహాన్ని ఆయన పెద్దపల్లి ఎంపీగా చాలాసార్లు పనిచేసినాడు కాబట్టి ఆయన పెద్దపల్లి ఆయన విగ్రహం పెట్టడం సమస్యంగా ఉంటుందని చెప్పి నేను అభిప్రాయపడతాను. మరొక విషయం ఏంటంటే ఒక పుస్తకం కూడా అన్ని జ్ఞాపకాలు ఇప్పుడు అనుభవాలు చాలా అనుభవాలు ఇప్పుడు చెప్పలేను, నేను అన్ని విషయాలు చెప్పలేను కదా, కాబట్టి ఒక అనుభవాలకు సంబంధించి జ్ఞాపకాలు అన్నట్టు ఆయనతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళతో కూడా ఓ రాయించి దాన్ని ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చి ఇప్పుడు ఆయన జీవిత చరిత్ర పుస్తకం ఇచ్చినారు, చాలా సంతోషం. ఆ రకంగా ఆయన శాశ్వతంగా ఒక దళిత కుటుంబం పుట్టి ఢిల్లీ దాకా ఎదిగి ఇందిరాగాంధీ దగ్గర మెప్పు ఉంది, ఇక్కడ కింది దాకా కూడా ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యల పరిష్కారంలో మరి పూర్తిగా విజయవంతమైన నాయకుడు, ప్రజల మనిషి, మరి అట్టడు వర్గాల ఆశాజ్యోతి అని చెప్పి తెలియపరుస్తూ వారికి ఈ 95 జయంతి ఉత్సవాల సందర్భంగా నివాళులర్పిస్తూ వారి ఆకాంక్షలను మనం నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు పోదాం, మంచి కొరకు పాటుపడదాం, మానవత్వాలకు పాటుపడదాం అని చెప్పి తెలియపరుస్తూ మీ అందరికీ నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటాం.